హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్స్ యూట్యూబ్ ఛానల్. అండ్ అప్పుడప్పుడు మీలో కొంతమందికి ఒక డౌట్ అయితే వస్తుండొచ్చు. అదేంటంటే నార్మల్ ఐపీఎస్ డిస్ప్లేలో కూడా ఈక్వల్ టు సూపర్ అమోల్డ్ క్వాలిటీ వీడియోస్ని ఎలా చూడాలనేసి. అండ్ దీని గురించి నేను ఒక చిన్న రీసెర్చ్ అయితే చేయడం జరిగింది. అండ్ ఈ యొక్క రీసెర్చ్లో ఒక మంచి అప్లికేషన్ నేను ఫైండ్ అవుట్ చేశాను. త్రూ యొక్క అప్లికేషన్ ద్వారా మీరు నార్మల్ ఐపీఎస్ ప్యానల్ డిస్ప్లేలో కూడా ఈక్వల్ టు సూపర్ అమోల్డ్ క్వాలిటీ వీడియోస్ని అయితే మీరు చూడొచ్చు అనమాట. సో ఇది ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. అండ్ మీరు ఎక్కడ కూడా ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ ఫైనల్గా ఈ వీడియో మీకు అందరికీ నచ్చినట్లయితే మర్చిపోవడం ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు గమనిస్తే పైన కనిపిస్తున్న మొబైల్ MI-A3 అండ్ కింద కనిపిస్తున్న మొబైల్ పోకో F1. సో పైన కనిపిస్తున్న మొబైల్ MI-A3లో మీకు సూపర్ అమోల్డ్ డిస్ప్లే అయితే ఉంటుంది. కాబట్టి మీకు కలర్స్ చూడడానికి చాలా వైబ్రెంట్ గా, చాలా కలర్ఫుల్ గా అనిపిస్తాయి. అండ్ కింద మనకు పోకో F1 లో చూసుకుంటే IPS LCD డిస్ప్లే అనమాట. దీంట్లో మీకు అంత వైబ్రెంట్ గా అండ్ కాంట్రాస్ట్ లెవెల్స్ కూడా మీకు చూడడానికి ఎక్కువగా ఉండవు, చూడడానికి తక్కువగా ఉంటాయి. బట్ అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఈ యొక్క పోకో F1 డివైస్ లో ఈక్వల్ టు ఈ యొక్క కలర్ రేంజ్ క్వాలిటీని నేను తీసుకురాగలను, అది కూడా ఒక అప్లికేషన్ సహాయంతో. సో ఫ్రెండ్స్, దీనికోసం గాను ఇప్పుడు మనం ఈ యొక్క వీడియోని ఒక వీడియో ప్లేయర్ లోకి షేర్ చేసుకుని ప్లే చేయాల్సి ఉంటుంది. సో కేవలం ఒక యూట్యూబ్ వీడియోసే కాదు, మీకు ఫేస్బుక్ లేదా ఏ సోషల్ మీడియాలో ఉన్న వీడియోస్ అయినా సరే మనము ఆ యొక్క వీడియో ప్లేయర్ లోకి షేర్ చేసుకుని చూడడం ద్వారా మనం ఆ యొక్క క్వాలిటీని పొందగలము. సో ఈ యొక్క వీడియో ప్లేయర్ పేరు KM వీడియో ప్లేయర్. ఆ యాప్ కి సంబంధించిన లింక్ మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో అయితే లభిస్తుంది అనమాట. సో సింపుల్ గా షేర్ ఆప్షన్ పైన ట్యాప్ చేస్తున్నాను. కింద మీరు ఆ యొక్క KM ప్లేయర్ మీరు డౌన్లోడ్ చేసుకుంటే కనిపిస్తుంది. దీనిపైన ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ మీకు ఈ యొక్క వీడియో అయితే ప్లే అవ్వడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, నేను ఈ యొక్క వీడియోని ఈ యొక్క వీడియో ప్లేయర్లోకి అయితే తీసుకురావడం జరిగింది. ఈ వీడియో ప్లేయర్ పేరు KM వీడియో ప్లేయర్. సో ఫ్రెండ్స్, దీనికి సంబంధించిన లింక్ ఈ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్ లో ఒక వెబ్సైట్ లింక్ ద్వారా ఇచ్చాను, కొంచెం మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం చేయాల్సిన వర్క్ ఏంటంటే, ఈ యొక్క వీడియో పైన మనం ట్యాప్ చేస్తే ఇక్కడ మీకు ఒక 3 డాట్స్ ఉంటాయి. ఈ 3 డాట్స్ పైన ట్యాప్ చేశారనుకోండి, ఇక్కడ మీరు గమనిస్తే కలర్ అడ్జస్ట్మెంట్ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. దీనిపైన మీరు ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఫ్రెండ్స్, ఇప్పుడు నేను సింపుల్ గా కాంట్రాస్ట్ ని పెంచుతున్నాను. సో దాని తర్వాత ఇక్కడ సాచురేషన్ ని కూడా పెంచుతున్నాను. సో ఈ 2 పెంచితే చాలండి, ఇంకా మనకు చూడడానికి మాత్రం వీడియో అమేజింగ్ గా ఉంటుంది నిజంగా. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు వీడియో క్వాలిటీని ఒకసారి గమనించండి. నేను రెండింట్లో కూడా ఈక్వల్ కలర్స్ అయితే ఎంటర్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మీరు ఈక్వల్ టు ఈ యొక్క సూపర్ అమోల్డ్ డిస్ప్లే క్వాలిటీనే ఈ యొక్క ఐపీఎస్ ప్యానల్ కూడా చూడొచ్చు అనమాట. ఎందుకంటే ఫ్రెండ్స్, ఇక్కడ నేను చేసిన ఈ యొక్క అడ్జస్ట్మెంట్స్ అనేది కంప్లీట్ గా ఈ యొక్క వీడియో కలర్స్ అయితే చేంజ్ చేయడం జరిగింది. సో మనకు సూపర్ అమోల్డ్ కి ఐపీఎస్ కి ఉన్న తేడా ఏంటంటే, ఇందులో మనకు అండ్ కాంట్రాస్ట్ లెవెల్ ఎక్కువ ఉంటుంది, సాచురేషన్ లెవెల్ ఎక్కువ ఉంటుంది. ఇంకా చూడండి, నేను ఇందులో బ్రైట్నెస్ ని మొత్తం కూడా పెంచేస్తున్నాను సూపర్ అమోల్డ్ లో. అయినప్పటికీ మనకి ఏ మాత్రం క్వాలిటీ అనేది మీరు కనుక్కోలేరు. సో చూడండి, ఇది ఐపీఎస్ ప్యానల్, ఇది సూపర్ అమోల్డ్ డిస్ప్లే అనమాట. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు గమనించగలరు, మనము ఈవెన్ ఐపీఎస్ ప్యానల్లో కూడా ఈక్వల్ టు సూపర్ అమోల్డ్ డిస్ప్లే వీడియో క్వాలిటీని మనం పొందొచ్చు. సో ఫ్రెండ్స్, ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. అండ్ ఫైనల్ గా ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే మర్చిపోవడం మన ఛానల్ ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఫ్రెండ్స్, మరో సరికొత్త వీడియోతో నేను త్వరలో మేము ముందుంటాను. చూస్తూనే ఉండండి టెక్స్ యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ శివ సైనింగ్ ఆఫ్. బై బై.